జనవరి 18 దేవుని వాక్య ధ్యానం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృప మన మీద చాలా అపరిమితంగా ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. ఈ క్రీస్తు ప్రత్యక్షత దినములలో, ఎపిఫానియా అనబడినటువంటి ఈ దినములలో ప్రభువు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పదో చూడండి. ప్రభువులో మనం ఎప్పుడు స్థిరపరచబడ్డానికి ఆయన ప్రేమ మన మీద ఎప్పుడు ఉంటూ వస్తూ ఉన్నది. ఈ నేటి వాగ్దానాన్ని, ఆయన ఆశీర్వాద పలుకును మనం గమనిస్తే, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ప్రభువు చెబుతున్న ఈ మాట మన జీవితాలలో అక్షరసత్యంగా నెరవేర్చబడాలి. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క శిష్యులుగా, ఆయనను వెంబడిస్తున్నటువంటి వారంగా మనము ఆయనను కలిగి ముందుకు వెళ్ళేవారంగా ఉండాలి. అలా ఉండాలంటే ఆయన మనస్సు ఏమిటో మనము కూడా దానినే కలిగి జీవించాలి. ఆయన మనస్సు మనం గమనించినట్లయితే తన్ను తాను తగ్గించుకునేటువంటి మనసు, ఇతరుల కొరకు తన ప్రాణాన్ని, తన సమయాన్ని, సమస్తాన్ని ఇవ్వగలిగేంత గొప్ప మనస్సు ప్రభు అయిన యేసుక్రీస్తుది. అలాంటి మనస్సును మనము కలిగి ఉండాలి. అటువంటి ఆశీర్వాద జీవితాన్ని మనము కలిగి ముందుకు వెళ్ళాలని వాక్యము మనతో మాట్లాడుతోంది. ఈరోజు దేవునిలో మనము స్థిరపరుచుకుంటూ ఉన్నప్పుడు ఆయన మనలను ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో ఆలోచన చేస్తే, క్రీస్తు మనసు కలిగి మనం జీవించున్నట్లుగా ఆయన మనలను భద్రపరిచేవాడు, నడిపించేవాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ప్రభువులో మనం స్థిరపరచబడాలి. ప్రభువుని కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఆయన ఏ విధంగా క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడు, ఆయన ఏ విధంగా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు, ఆయన ఏ విధంగా త్యాగము అనే మనస్సు కలిగి ఉన్నాడు, అట్టి మనస్సు మనమును కలిగి ఉండాలి. పౌలు ఫిలిప్పీ సంఘంతో అదే చెప్తున్నాడు. క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉండండి, లోకానుసారమైన మనస్సు మీరు కలిగి ఉండకండి. చాలాసార్లు మనం లోకానుసారమైన మనస్సును కలిగి ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. లోకరీతిగా జీవించాలని కోరిక, తపన మనలోనికి వస్తుంటుంది. ప్రస్తుతము జరుగుతున్న పరిణామాలు మన చుట్టూ చూస్తున్నప్పుడు వారితో కలిసి మనము కూడా లోకరీతిగా ఆనందించాలని, ఆ ఆర్భాటాల వైపుకు వెళ్ళాలని ఆ మనసు ఊరుతూ ఉంటుంది. కానీ ప్రభు చెప్తున్నాడు, నీవు లోకానుసారమైన మనస్సు కాదు కానీ, అపవాది మనస్సు కాదు కానీ, దేవుని మనసు, క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి. నీ మనస్సులను ఆయన వైపుకు తిప్పుకోవాలి. నీ మనస్సు నిండా ఆయనను నింపుకోవాలి. తద్వారా నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది, నీవు హెచ్చింపబడతావు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ప్రభువా, మేము లోకానుసారమైన మనస్సును కలిగి ఉండకుండా క్రీస్తు మనస్సు కలిగి ఉండినట్లుగా మా బిడ్డలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. మా దేవ, రేపటి జరుగు ప్రభా ప్రతి కార్యములో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రభా ప్రతి క్షణము నీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దినదీవెనతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.